ఏపీ గవర్నమెంట్ చాలా సీరియస్ ఉందండి ఈ సబ్జెక్ట్ మీద. అందుకని నిన్న కూడా ముఖ్యమంత్రి గారు దాదాపు 2 గంటలు రివ్యూ చేయడం జరిగింది. పేరెంట్స్తో కూడా డిస్కస్ చేశారు. ఏమేం జరిగింది మినిట్ టు మినిట్ సార్ అండర్స్టాండ్ చేసుకొని ఎట్లా చేయాలా, ఏం చేయాలా, న్యాయంగా కరెక్ట్ సెక్షన్స్ అనుకోండి, ప్రజెంట్ చేసే ఛార్జ్షీట్ అనుకోండి, ఫ్యూచర్లో కరెక్ట్గా పోతుంది. ఫాస్ట్ ట్రాక్ అని ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నారు అందరు పబ్లిక్ కూడా. అది కూడా దృష్టికి తీసుకోపోతా, సార్కి దృష్టికి ఎల్లుండి సార్ని కలుస్తున్నప్పుడు దృష్టికి తీసుకోపోతా. ఇవన్నీ కూడా తెలుసుకొని షీ వాజ్ ఎ బ్రైట్ స్టూడెంట్ అని చెప్పి ఎంబీబీఎస్ కూడా గవర్నమెంట్ సీట్ రావడము, కర్నూలు మెడికల్ కాలేజ్లో చదివింది. ఇక్కడ పీజీకి కూడా గవర్నమెంట్ సీట్ రావడం మంచి బ్రైట్ స్టూడెంట్ అనే ఉద్దేశంతో సార్ వీళ్ళు పేరెంట్స్ మాకు అడగలేదండి, మాకు డబ్బులు కావాలా ఇది కావాలి, వాళ్ళు అడిగిందంతా ఒక్కటే, సార్ ఆల్ కల్ప్రిట్స్కి కరెక్ట్ శిక్ష పడాలా, మాకు అదొక్కటి ఎక్కడ మిస్ కాకుండా ఇన్ఫ్లుయెన్స్ ఎవరు చేయకుండా పక్కా కావాలనేదే వాళ్ళ రిక్వెస్ట్. బట్ మా ప్రభుత్వం ముందుకొచ్చి 20 లక్షల రూపాయలు కాంపన్సేషన్గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడే చెక్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది వాళ్ళ పేరెంట్స్కి. అలాగే 10 lakhs ప్లస్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఏమో అయినాయి, అవి కూడా రీయింబర్స్ చేయబోతున్నాము. పీజీకి సంబంధించిన సీట్కి దాదాపు 10-15 లక్షల పైన ఖర్చు పెట్టారు సీట్ కోసము. ఆ డబ్బులు కూడా రిటర్న్ వాళ్ళకి వచ్చేలాగా చూసుకుంటాం. లాస్ ఈజ్ అ లాస్, అది ఎవరు వెనికిది. వాట్ ఎవర్ బెస్ట్ వీ కెన్ డూ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్, చంద్రబాబు గారు మా ప్రభుత్వం సైడ్ నుంచి వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. ఒకటి, అట్ ఎనీ కాస్ట్ శిక్ష, పెద్ద శిక్ష పడాలనేది ఉంటుంది. బట్ దానికి కావాలంటే కరెక్ట్ డాక్యుమెంటేషన్, ప్రూఫ్లు కానీ ఇవి కానీ కరెక్ట్గా ఇవ్వాలి. అండ్ టైమ్లీ వాళ్ళు ఇచ్చినప్పుడు తీర్పు ఉంటాయి కదా, ఎవ్రీ వీకో లేకపోతే మంత్లీనో, అవి కరెక్ట్గా ప్రాసెస్ అయ్యేలాగా చూసుకోవాలి. అవి మేము ఖచ్చితంగా మానిటర్ చేస్తాం. జడ్జికి కూడా రిక్వెస్ట్ చేస్తాం, ఇది రేర్ ఆఫ్ ద రేరెస్ట్ కింద కన్సిడర్ చేసి ఉరి తీయమని చెప్తాము, లేకపోతే లైఫ్ సెంటెన్స్ పడేలాగా చూస్తాం. వీ విల్ పుట్ ఆల్ అవర్ ఎఫర్ట్స్. బట్ ఫైనలీ జడ్జ్మెంట్ అనేది జడ్జి చేతిలో ఉంటుంది. వీ విల్, మా సైడ్ నుంచి ఎక్కడా కూడా ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా, ఎవరు ఏమి మెడిల్ చేయకుండా డాక్యుమెంట్స్లో కానీ ప్రూఫ్లలో కానీ వీ విల్ ఎన్ష్యూర్ పర్ఫెక్ట్ ఫ్లో ఈజ్ దేర్, పర్ఫెక్ట్ ప్రూఫ్స్ ఆర్ సబ్మిటెడ్ టు ద కోర్ట్. ఇది కొంతమంది ఉంటారండి సొసైటీలో పనికిరాని వాళ్ళు. అందుకనే ఈ శిక్ష పడితే, ప్రాపర్గా శిక్ష పడితే మిగతా వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు. తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడంలో ఇట్లా తిక్క పనులు చేసో, లేకపోతే ఆయన డ్రింక్ చేసి డ్రైవ్ చేశాడా, లేకపోతే ఇంకేమనేది ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు బీ డన్. అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. శిక్ష పడేది మోస్ట్ ఇంపార్టెంట్. శిక్ష పడేలాగా చూసుకునే బాధ్యత మేము పక్కాగా ఇస్తాం, ప్రూఫ్లతో ఇస్తాం. బాగా మంచి అడ్వకేట్ పెట్టి ఫైట్ చేస్తాం. మంచిగా వచ్చిందనుకోండి తీర్పు, ఒక 10 మంది ఇంకా ఆలోచన చేసేది అంటే, అరే భయ్ ఏమన్నా చేస్తే కోర్ట్ సిస్టమ్ కానీ జ్యుడిషియల్ కానీ ఇట్ ఈస్ వెరీ సీరియస్, మనము యూ కెనాట్ ఎస్కేప్ అనేది తీరుగా వీ విల్ పుట్ ఆల్ అవర్ ఎఫర్ట్స్. అండ్ ఎడ్యుకేట్ చేయడం అండి, తాగి దంగనాలు చేయడము, ఇట్లా తిక్క చేష్టలు చేయకుండా వీ విల్, దిస్ ఈజ్ ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. కౌన్సిలింగ్ ఇట్లాంటివన్నీ కూడా, కౌన్సిలింగ్ అవన్నీ ఉంటాయి. డ్రింక్ అండ్ డ్రైవ్ రెగ్యులర్గా చెకప్స్ పెరుగుతాయి, ఇంకా ఎక్కువ చేస్తాం. దానికి ఏమన్నా ఉందంటే సార్కి దృష్టికి తీసుకోవే, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఇంకేమైనా తీవ్రంగా శిక్ష పడేలాగా ఏదైనా ఉందంటే విల్ పుట్ ఆల్ అవర్ ఎఫర్ట్స్. అవన్నీ విల్ డూ ఆల్ అవర్ ఎఫర్ట్స్. హోప్ఫుల్లీ ఫస్ట్ దీని వరకు అన్ని పక్కాగా ఛార్జ్షీట్ పక్కాగా అయ్యేలాగా చూసుకుంటాం. త్వరలో జస్టిస్ తీర్పు వచ్చేలాగా విల్ పుట్ ఆల్ అవర్ ఎఫర్ట్స్. అండ్ హోప్ఫుల్లీ పెద్దగా ఉరి తీసే టైపు ఏదైనా తీర్పు రావడమో లేకపోతే లైఫ్ సెంటెన్స్ అట్లా వస్తుందని భావిస్తున్నా. హోప్ఫుల్లీ విల్ ట్రై అవర్ ఎఫర్ట్స్. పోలీసులు వివరించిన తీరు కూడా చాలా వరకు లేదండి, లేదు తీరు అనేది తప్పది. ఎందుకంటే జరిగిన సంఘటన కర్నూలుకి సంబంధించిన వాళ్ళు కాబట్టి మాకు రామకృష్ణ అని మాకు ఫోన్ చేసిన వెంటనే నేను ఎస్పీ గారితో నేనే మాట్లాడినా స్వతహాగా నైట్, సార్ ఇట్లా ఉంది, ఇది ఉందంటే లేదు సార్ వీఆర్ కంటిన్యూస్లీ మానిటరింగ్, ఎక్కడా కూడా మీరు వాట్సాప్ యూనివర్సిటీనో లేకపోతే సోషల్ మీడియానో లేకపోతే వైఎస్ఆర్సీపీ చెప్పే మాటలు కాదండి, రియాలిటీ తెలుసుకోండి. అక్కడ ఏం జరిగింది, మీకు ఎట్లాంటి డాక్యుమెంట్స్ కావాలన్నా వీ కెన్ ప్రొడ్యూస్ విత్ ప్రూఫ్స్. ఇది కావాలా సార్, మీరు ఏం చేశారు, ఎట్లా చేశారు, కూర్చొని రేపు కూడా ప్రెస్ మీట్ పెట్టి స్టెప్ బై స్టెప్ మా ప్రెసిడెంట్ గారు, ఆదిరెడ్డి గారు, ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు ఈజ్ గోయింగ్ టు స్టెప్ బై స్టెప్ ఈజ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. మీరు ఇంకా ఏమన్నా కావాలన్నా ఇస్తాం. సో మీరు ఎవరో ఏమో చెప్పారని మాత్రం భావించొద్దండి. రియాలిటీ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. ఇది అసలు నార్మల్గా అంటే ఇంత హైలైట్ కాకుండా ముందు నుంచే పర్ఫెక్ట్గా పోతా ఉండింది. ఇప్పుడు ఇంకా సీఎం దృష్టికి పోయింది కాబట్టి అండ్ మానిటరింగ్ ఉంటుంది కాబట్టి ఎక్కడా కూడా డీవియేట్ అయ్యే కానీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే పరిస్థితి ఉండదు ఈ కేసులో.
ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు రికమెండ్ అయ్యారు. ఖచ్చితంగా పుష్ చేస్తామండి. ఇప్పుడు సార్ ఇప్పుడు కూడా ఇక్కడ ఎవరు వచ్చినా పాపం సార్ మాకు డబ్బులు ఇవ్వండి, ఇది చేయండి, ఎవడు అడగలేదండి. ఫ్యామిలీ మెంబర్స్ ఎంతసేపు న్యాయం జరగాల, వాళ్ళకి కఠినమైన శిక్ష పడాలా, అది చూడండి సార్ అనేది రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫాస్ట్ ట్రాక్ కింద అడుగుతున్నాం. ఖచ్చితంగా నేను సార్తో ఎల్లుండి నేను బ్రీఫ్ చేస్తాను. ఎట్లయినా మీటింగ్ ఉందో అప్పుడు నేను దృష్టికి తీసుకుపోయి సార్ వాళ్ళు ఇది ఒకటే అడుగుతున్నారు ఫాస్ట్ ట్రాక్, మీరు ప్లీజ్ ఎన్ష్యూర్ చేయాలి సార్, దీనికి ఎట్లా చేస్తారో ఒక మంచి అడ్వకేట్ కూడా మీరు అపాయింట్ చేసి ఎక్కడా కూడా పొరపాటు కాకుండా చూసుకునే బాధ్యత మన పైన ఉంది. కాబట్టి వీ హ్యావ్ ప్రామిస్డ్ ఫ్రమ్ గవర్నమెంట్, సో ప్లీజ్ అదొకటి ఎన్ష్యూర్ చేయమని అండ్ కంటిన్యూస్గా మానిటర్ చేస్తాం. నేను కానీ అక్కడ ఎమ్మెల్యే గారు కానీ మాకు టైమ్లీగా మాకు చెప్తా ఉంటారు కాబట్టి పేరెంట్స్ కూడా పరిచయం కాబట్టి నాకు చెప్తా పోతారు కాబట్టి ఎక్కడైనా ఏమన్నా ఉన్నా ఇమీడియట్గా వీ విల్ బీ ఆన్ హై అలర్ట్ అండ్ గెట్ ఇట్ రెక్టిఫైడ్. కానీ అట్లాంటివి ఏమన్నా ఉన్నా విల్ టేక్ యాక్షన్ ఇమీడియట్లీ. నిందితుల్ని కాపాడే ప్రయత్నం జరుగుతుంది. పునరావృతం కాకుండా ఏం చేయబోతున్నారు? ఇది కొంతమంది ఉంటారండి సొసైటీలో పనికిరాని వాళ్ళు. అందుకనే ఈ శిక్ష పడితే ప్రాపర్గా శిక్ష పడితే మిగతా వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు. తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడంలో ఇట్లా తిక్క పనులు చేసో, లేకపోతే ఆయన డ్రింక్ చేసి డ్రైవ్ చేశాడా, లేకపోతే ఇంకేమనేది ఇన్వెస్టిగేషన్ హాస్ టు బీ డన్. అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. శిక్ష పడేది మోస్ట్ ఇంపార్టెంట్. శిక్ష పడే లెక్క చూసుకునే బాధ్యత మేము పక్కాగా ఇస్తాం, ప్రూఫ్లతో ఇస్తాం, బాగా మంచి అడ్వకేట్ పెట్టి ఫైట్ చేస్తాం. మంచిగా వచ్చిందనుకోండి తీర్పు, ఒక 10 మంది ఇంకా ఆలోచన చేసేది అంటే అరే భయ్ ఏమన్నా చేస్తే కోర్ట్ సిస్టమ్ కానీ జ్యుడిషియల్ కానీ ఇట్ ఈస్ వెరీ సీరియస్, మనము యూ కెనాట్ ఎస్కేప్ అనేది తీరుగా వీ విల్ పుట్ ఆల్ అవర్ ఎఫర్ట్స్ అండ్ ఎడ్యుకేట్ చేయడం అండి. తాగి దంగనాలు చేయడము ఇట్లా తిక్క చేష్టలు చేయకుండా వీ విల్ దిస్ ఈజ్ ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. కౌన్సిలింగ్ ఇట్లాంటివన్నీ కూడా కౌన్సిలింగ్ అవన్నీ ఉంటాయి. డ్రింక్ అండ్ డ్రైవ్ రెగ్యులర్గా చెకప్స్ పెరుగుతాయి, ఇంకా ఎక్కువ చేస్తాం. దానికి ఏమన్నా ఉందంటే సార్కి దృష్టికి తీసుకుపోయి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఇంకేమైనా తీవ్రంగా శిక్ష పడేలాగా ఏదైనా ఉందంటే విల్ పుట్ ఆల్ అవర్ ఎఫర్ట్స్. అవన్నీ విల్ డూ ఆల్ అవర్ ఎఫర్ట్స్. హోప్ఫుల్లీ ఫస్ట్ దీని వరకు అన్ని పక్కాగా ఛార్జ్షీట్ పక్కాగా అయ్యేలాగా చూసుకుంటాం. త్వరలో జస్టిస్ తీర్పు వచ్చేలాగా విల్ పుట్ ఆల్ అవర్ ఎఫర్ట్స్ అండ్ హోప్ఫుల్లీ పెద్దగా ఉరి తీసే టైపు ఏదైనా తీర్పు రావడమో లేకపోతే లైఫ్ సెంటెన్స్ అట్లా వస్తుందని భావిస్తున్నాం. హోప్ఫుల్లీ విల్ ట్రై అవర్ ఎఫర్ట్స్. పోలీసులు వివరించిన తీరు కూడా చాలా వరకు అనుమానాలకు దారితీస్తుంది. లేదండి, లేదు తీరు అనేది తప్పది. ఎందుకంటే జరిగిన సంఘటన నాకు కర్నూలుకి సంబంధించిన వాళ్ళు కాబట్టి మాకు రామకృష్ణ అని మాకు ఫోన్ చేసిన వెంటనే నేను ఎస్పీ గారితో నేనే మాట్లాడినా స్వతహాగా నైట్, సార్ ఇట్లా ఉంది ఇది ఉందంటే లేదు సార్ వీఆర్ కంటిన్యూస్లీ మానిటరింగ్, ఎక్కడా కూడా మీరు వాట్సాప్ యూనివర్సిటీనో లేకపోతే సోషల్ మీడియానో లేకపోతే వైఎస్ఆర్సీపీ చెప్పే మాటలు కాదండి, రియాలిటీ తెలుసుకోండి. అక్కడ ఏం జరిగింది, మీకు ఎట్లాంటి డాక్యుమెంట్స్ కావాలన్నా వీ కెన్ ప్రొడ్యూస్ విత్ ప్రూఫ్స్. ఇది కావాలా సార్, మీరు ఏం చేశారు, ఎట్లా చేశారు, కూర్చొని రేపు కూడా ప్రెస్ మీట్ పెట్టి స్టెప్ బై స్టెప్ మా ప్రెసిడెంట్ గారు ఆదిరెడ్డి గారు ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు ఈజ్ గోయింగ్ టు స్టెప్ బై స్టెప్ ఈజ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. మీరు ఇంకా ఏమన్నా కావాలన్నా ఇస్తాం. సో మీరు ఎవరో ఏమో చెప్పారని మాత్రం భావించొద్దండి. రియాలిటీ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. ఇది అసలు నార్మల్గా అంటే ఇంత హైలైట్ కాకుండా ముందు నుంచే పర్ఫెక్ట్గా పోతా ఉండింది. ఇప్పుడు ఇంకా సీఎం దృష్టికి పోయింది కాబట్టి అండ్ మానిటరింగ్ ఉంటుంది కాబట్టి ఎక్కడా కూడా డీవియేట్ అయ్యే కానీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే పరిస్థితి ఉండదు ఈ కేసులో.